ఒక ప్రొఫెసర్ జీతం లక్షల్లోనే ఉంటది. హోదా గూడా మంచి హోదానే. కానీ 43 ఏళ్ళు వచ్చిన ప్రొఫెసర్‌కి పెళ్లి గావట్లేదు. ఇవాల్టి రోజున అమ్మాయిలు రకరకాల కోరికలు కోరుకుంటున్నటువంటి సందర్భంలో పెళ్లి గావట్లేదు. చివరికి అనేక ఏజెన్సీలకి పెళ్లి కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు. అయితే తల్లిదండ్రుల్ని చూడాలి అన్నటువంటి క్లాజ్‌ని ఏ అమ్మాయి ఒప్పుకోవట్లేదట. దాంతో వివాహ ఏజెన్సీల ఎవరు గూడా ఇతని పెళ్లికి సంబంధించి అమ్మాయిని సమకూర్చలేకపోయారు. దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఆ ప్రొఫెసర్ గారు వివాహ ఏజెన్సీలు సరిగ్గా పెళ్లి చేయలేకపోతున్నాయి, ఫెయిల్ అయిపోతున్నాయి అంటూ వాళ్ళ మీద కోర్టుకేశాడు. చివరికి నాకిట్లాగా నా తల్లిదండ్రుల్ని, నా కుటుంబాన్ని, నన్ను బాగా చూసుకునే అమ్మాయి కావాలంటూ ఊరంతా పోస్టర్లు వేసుకున్నాడు. ఇది కేరళలో జరిగినటువంటిది. 43 ఏళ్ల ప్రొఫెసర్ కేకే అజిత్ కుమార్ చేసినటువంటి ఈ వ్యవహారం ఇప్పుడు దేశమంతా కూడా చర్చనీయాంశమైంది. కర్నూలు జిల్లాకు చెందినటువంటి అజిత్ కాసర్గోడ్లోని పెరియార్ నర్సింగ్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రుల్ని చూసుకునేందుకు తనకు తోడు కావాలంటూ 2009 నుంచి వివాహ ఏజెన్సీల చుట్టూ తిరుగుతూ 2 లక్షలకు పైగా ఖర్చు పెట్టాడట. తన పెళ్లి చూడాలన్న కోరిక తీరకుండానే తండ్రి చనిపోయాడట. దీంతో న్యాయ పోరాటం చేస్తున్నాడు. వివాహ ఏజెన్సీల మీద నమ్మకం కోల్పోయిన అజిత్ ఇప్పుడు కొత్త మార్గం ఎంచుకున్నాడు. కన్నూరు నగరంలోని కరెంటు స్తంభాలు, గోడల మీద తన వివరాలతో పోస్టర్లు అంటిస్తున్నాడు. తనకు సరైన వధువును పరిచయం చేసిన వాళ్ళకి బహుమతి కూడా ప్రకటించాడు.